నేను అడుగుతున్నా ఈ రోజున ఏ జిల్లాలో మీరు పర్మిషన్ తీసుకున్నారండి? శ్రీకాకుళం, అనకాపల్లి, పార్వతీపురం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తాడేపల్లి, ఇదే మీరుంటున్న పక్కన నర్సరావుపేట, బాపట్ల, నెల్లూరు, నంద్యాల, కడప, అన్నమయ్య, అనంతపురం, పుట్టపర్తి, తిరుపతిలో భవన నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు కూడా చేయలేదు. మీరు కట్టడాలు మొదలు పెట్టారు. పడగొట్టరా? చట్టం చూస్తూ ఊరుకుంటుందా? మీ గవర్నమెంటే మీ కార్యాలయం కట్టుకుంటారు అంటే అధికారం మీ చేతులు, ప్రజలు మీ చేతికి ఇచ్చింది మీ సొంత పార్టీ భవనాల నిర్మాణం కోసమా? ఇది సరైంది కాదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. కాలువలండి, పంట కాలువలండి, చెరువులండి, సుప్రీంకోర్టు తీర్పుని ఉల్లంఘించారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు, మార్గదర్శకాలు పట్టించుకోకుండా వాటిని కూడా ఆక్రమించుకొని మీ పార్టీ కార్యాలయాలు కట్టుకుంటారు. మీకు ఇంకొక విచిత్రం తెలుసా పాత్రికేయ సోదరులారా? ఈ పార్టీ కార్యాలయాలు అన్ని కూడా రామ్కి అయోధ్య రామరెడ్డి గారు నిర్మిస్తారట. వాట్ ఈస్ దిస్? ఆయా జిల్లాలో ఉన్న పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు రూపాయి పోగు చేసుకొని వాళ్ళు కట్టుకుంటారు పార్టీ కార్యాలయాలు. వీటన్నిటికి సేమ్ డిజైన్ చేసి అయోధ్య రామరెడ్డి గారి పేరిట ఆయన నిర్మిస్తారంట. అంటే ఉత్తరోత్తర ఈ పార్టీ కార్యాలయాలు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు నాకొద్దు తూచ్, ఈ పార్టీ నాకొద్దంటే ఆ కార్యాలయాలు అన్ని కూడా రామ్కి గారి సంస్థలో చేరిపోతాయి. ఈ రకంగా దొడ్డిదారిన రామ్కి అయోధ్య రామరెడ్డి గారికి మీరు అప్పనంగా దోచిపెడుతున్న ఆస్తులు కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నా. ఆ వైకాపా కార్యకర్తలకు నేను చెబుతున్నా, రే పిచ్చి పెద్దలారా, ఒకసారి అర్థం చేసుకోండి. పార్టీ కార్యాలయ నిర్మాణానికి రామ్కి సంస్థకి ఏం సంబంధం అండి? ఇప్పుడు ఒక ప్రకటన చేయమనండి, రామ్కి సంస్థ స్వచ్ఛందంగా ఏ పార్టీ కార్యాలయం నిర్మాణానికైనా మేము ముందుకు వస్తాం, ఉచితంగా కట్టిస్తామని. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వద్దు, నాకు నా పార్టీ వద్దు అని చెప్పి ఆయన అక్కడ లండన్ వెళ్ళి ఆయన ఆ భవనంలోకి వెళ్తే ఈ భవనాలన్నీ కూడా అయోధ్య రామరెడ్డి గారి పరం అవుతాయని చెప్పి రికార్డులన్నీ ఆయన పేరు మీద ఉన్నాయట. ఎలా ఉంటాయని చెప్పి నేను అడుగుతున్నా, ఎందుకు ఉంటాయని అడుగుతున్నా. సమాధానం చెప్పే ధైర్యం ఉందా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మీకు?